వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్. ఈ స్కీమ్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే క్యాబినెట్ అనేటువంటిది అప్రూవల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో 6,000 crore రూపీస్ కూడా 2025-27కి గాను శాంక్షన్ చేశారు అనమాట. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనకు వచ్చేటువంటి మేజర్ బెనిఫిట్స్ అనేటువంటిది ఏంటి? రీసెర్చ్ పేపర్స్ అనేటువంటిది ఉంటాయి, అంటే జనరల్స్ ఇలాంటివి ఉంటాయి. వీటన్నిటిని కూడా ఇండియాలో ఉన్నటువంటి రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి అందరూ కూడా యాక్సెస్ చేసే విధంగా అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, నెక్స్ట్ వన్ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సైంటిఫిక్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని యాక్సెస్ చేసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ యొక్క మేజర్ ఎయిమ్ వచ్చేసరికి స్ట్రెంథన్ ద కంట్రీస్ ఇంటలెక్చువల్ అండ్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అయితే వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే అరౌండ్ 13,000 ఇంటర్నేషనల్ ఈ జనరల్స్ అనేటువంటిది మోస్ట్లీ 30 పబ్లిషర్స్ ద్వారా రాబోతున్నాయి. సో వాటన్నిటిని కూడా మనం ఈ ప్రోగ్రామ్ కింద యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో వన్ సబ్స్క్రిప్షన్స్తో ఇలాంటి జనరల్స్ అన్నీ కూడా యాక్సెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి మోస్ట్లీ రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఆ రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ అనేటువంటిది చేసుకోగలుగుతారు. సో జనరల్గా జనరల్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే కొన్ని ఇంటర్నేషనల్ జనరల్స్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో లోకల్గా ఉండేటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాటి అంత అమౌంట్ని బోర్ చేయలేకపోతున్నాయి అనమాట. అలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ మన రీసెర్చ్లో ఇంకా రిసోర్సెస్ని ఎన్హాన్స్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళు మేజర్గా బెనిఫిట్ అనేటువంటిది పొందడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్ అనేటువంటి దీనిలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో అఫీషియల్గా Jan 1 నుంచి కమెంట్స్ చేయబోతున్నారు అనమాట. ఓకేనా, రైట్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.